గొడవలకి అంటే అసలు ఇట్స్ ఇంపాసిబుల్. తేజ గొడవ అంటేనే అసలు కాదు. తను ఎంత సెన్సిటివ్ అంటే ఇంట్లో జస్ట్ చిన్న గొడవ వచ్చినా సరే తను ఇన్వాల్వ్ అయ్యి గొడవని స్టాప్ చేయడానికే ముందుకెళ్ళి ఆపుతాడు తప్ప తన గొడవల్లోకి వెళ్ళాడు ఇలాగ కొట్టాడు అంటే నేనైతే నమ్మను. నేను తనని ఆల్మోస్ట్ 15 years నుంచి చూస్తున్నాను. ఇలాగ మేబీ తన కాపాడడానికి వెళ్ళి తన ప్రాణాలే కోల్పోయాడు. మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. మా పిల్లలు ఫస్ట్ నన్ను అమ్మ అని కూడా లేదు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట బాబాయ్. ఆ వీడియో కూడా ఉంటుంది తెలుసు. ఎవరైనా పిల్లలు ఫస్ట్ అన్నమాట అమ్మ అంటారు. వాళ్ళు అసలు బాబాయ్ బాబాయ్ అనే పిలుస్తారు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ మాట బాబాయ్. మేము అంతే షాక్ అయ్యామంతా. ఎవరైనా అమ్మ అంటారు, అదే రీజన్. ఇద్దరు పిల్లలు స్నాప్చాట్లు బోల్డ్ వీడియోస్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మా ఇద్దరు పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే పిల్లల్ని తీసుకురండి వదిన అక్కడ తీసుకెళ్తాను పిల్లల్ని, మా ఫ్రెండ్స్ చూడాలనుకుంటున్నారు అంటే సరే అమ్మా తీసుకెళ్ళు అని అనేదాన్ని అనమాట. జాగ్రత్తగా తీసుకురావడం. మా ఇద్దరు పిల్లలకి అసలు ఊహ తెలియకుండా చనిపోయాడు. వాళ్ళిద్దరికి బాబాయ్ అంటే ఎంత ఇష్టం. అంటారు వాళ్ళిద్దరు. నిజంగా వీడియో ఉంది ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తం వీడియో పోస్ట్ చేసుకుంటే మేమిద్దరం ఉండలేకపోయాం. అసలు నాకు చిన్న చెత్తగా తెలిసినోడు కాదు, 15 years నుంచి తెలుసు. నేను ఇంత హ్యాపీగా పెళ్లి చేసుకొని తిని దగ్గరికి వచ్చినందుకు మా ఇంట్లో హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. నేను అసలు భరించలేకపోతున్నాను అసలు ఈ విషయాన్ని. నేను ఇంక ఇంట్లో ఎలా ఉండాలి? వీళ్ళందరి మొక్కలు నవ్వుతూ చూడలేను ఇంక నేను జీవితాంతం. నా బాధ మామూలు బాధ కాదు చెప్పాలంటే. నేను ఇంకా అందరూ అనుకోవచ్చు అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళకి ఎంత బాధ ఉంది, వదనకి ఎందుకు ఇంత బాధ అని. నాకెందుకు ఉండదు? వీళ్ళందరూ ఆనందం చూసి నేను బతకాలి. వీళ్ళందరూ ఆనందంగా లేకపోతే నేను ఇంకెలా బతుకుతాను ఇంట్లో? వీళ్ళందరూ మాకు నవ్వే లేకుండా పోతుంది. నేను ఎలా చూసుకోవాలి వీళ్ళందరినీ? అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మనతో ఇప్పుడు రవితేజ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తను ఎలాగ ఉండేవాడు వాళ్ళతో తెలుసుకుందాం. మాతో మా తమ్ముడు చాలా సరదాగా ఉండేవాడు. మేమందరం ఒక 20 మంది కుర్రాళ్ళు, 25 సంవత్సరాల నుంచి ఏ గొడవ కానీ మాలో ఏ గొడవ కానీ ఏ ఇబ్బందులు కానీ మేము ఎప్పుడు బయట వాళ్ళకి సాయం చేయడం, మా వైపు నుంచి మా కుర్రాళ్ళ తరపు నుంచి మా బయట వాళ్ళకి సాయం చేయడం తప్ప అందులో కూడా చాలా చురుగ్గా మా తమ్ముడు పాల్గొనేవాడు. ప్రతి దాంట్లో కూడా ప్రతి మంచి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉండేవాడు. నాకు రవితేజ చిన్నప్పటి నుంచి లైక్ ఆడు 2nd class, వీడు కూడా ఒక 4th class. అప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫ్రెండ్స్. నేను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాడిని. నేను ఒక ఫ్రెండ్గా కాదు, వీడు ఒక నా పెద్ద బ్రదర్ కింద, వాడొక ఫ్రెండ్. అలాగా ఒక చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయం కూడా వీడితో చెప్పుకునేవాడిని. వీడితో చెప్పుకునేవాడిని. వీడితో ఎలా అంటే పక్కన పడుకుని పక్కన కొట్టుకుని ఒక కంచంలో తిని ఒక దగ్గరికి వెళ్ళి అలా ఓ రకంగా కాదు, అలాగ ఒక 10 మంది ఫ్రెండ్స్ కింద చిన్నప్పటి నుంచి, చాలా చిన్న ఏజ్ అప్పటి నుంచి కూడా వాడితో మాకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అదొక ఫ్రెండ్షిప్పే కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద కూడా అలా జాయిన్ అయింది, అలాగా కంటిన్యూ అయ్యేది. సో ఇలాగ జరగడం అనేది కూడా మాకు అసలు వాట్ ఈస్ వాట్ అనేది మాకు ఏం తెలియట్లేదు కూడా, చెప్పలేకపోతున్నాం కూడా అలాగా విషయం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? న్యాయం అంటే మాకు జరగాల్సిన లాసెస్ జరిగిపోయింది. సో ఏంటంటే ఫర్దర్గా ఇలాంటివి జరగకూడదు. మామూలుగా ఇప్పుడు ఏంటంటే గోవా అనేది కంప్లీట్గా టూరిజం మీదే డిపెండ్ అయిన స్టేట్. అది కంప్లీట్ టూరిజం లేకపోతే గోవా ఇస్ నథింగ్. గోవా అనేది లేదు ఇంకా, నీకు దానికి జీడిపి కానీ ఏముండదు. మెయిన్ ఓన్లీ టూరిస్ట్స్.
సో మనకి ఏమి టూరిజం కానీ మన చిన్న చిన్న సెంటర్లోనే చిన్న ఇక్కడ చిన్న బీచెస్, పేరుపాలెం బీచెస్, వైజాగ్ బీచెస్ అక్కడే ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టి అంతంత పోలీసులను పెట్టి దేనికన్నా సరే మనకి రెస్క్యూ టీములు పెట్టి న్యూ ఇయర్ టైంలో రెస్క్యూ టీములు ఇవన్నీ ఉండి ఇలా ఫోన్ చేయగానే అలా అంబులెన్స్ వచ్చేలాగా, ఫోన్ చేయగానే పోలీసు వచ్చేలా ఇలాంటి సర్వీసు మన గవర్నమెంట్లో, ఇలాంటి సర్వీస్ మనకి ఇచ్చే మన గవర్నమెంట్లో కంప్లీట్ టూరిస్ట్ మీద బేస్ అయిన గోవా గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు మనకంటే ఎప్పుడో ఇలా అకేషనల్గా న్యూ ఇయర్ అప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అక్కడ రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ కదా గోవా అనేసి, రెగ్యులర్గా వెళ్ళేది బేస్ అయింది టూరిజం మీద. అలాంటి మనకే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయంటే గోవాలో ఇంకెంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి, ఎంత రెస్పాన్స్ ఉండాలి, మినిట్స్ సెకండ్స్లో ఉండాలి రెస్పాన్స్. వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అవైలబుల్గా లేదు, పోలీసులు చేస్తే పోలీసు అవైలబుల్గా రాలేదంట. ఆ రక్తంతో వాడిని మోసుకుంటూ బీచ్ నుంచి 5 minutes పడుతుంది మామూలుగా బీచ్ నుంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే. 1/2 an hour పట్టిందంట వాళ్ళకి బీచ్ నుంచి బయట తీసుకురావడానికి. 1/2 an hour పట్టింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి 1/2 an hour ముందు తీసుకొచ్చుంటే బతికేవాడని చెప్పన్నారు. ఆ 1/2 an hour ఏ అంబులెన్స్ రెస్పాండ్ అయినా, ఎవరిని రెస్పాండ్ అయినా సరే వాడు అక్కడ హాఫ్ అన్ అవర్లో అలా వచ్చి స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి ఫాస్ట్ తీసుకెళ్తే వాడు బతికేవాడేమో. ఏమీ రెస్పాండ్ అవ్వకపోయి ఎవడో ఎటువంటి హెల్ప్ లేకపోవడం వల్ల ఆడు ఇంకా ఆ 1/2 an hour ఆడ ప్రాణం పోయింది. 1/2 an hour వాడు నడిపించి ఎవడో హెల్ప్ చేయకపోవడం వల్ల రోడ్డు మీదకి ఎక్కడికో వచ్చి క్యాబ్ తీసుకుని వెళ్ళేసరికి క్యాబ్లో ప్రాణం పోయింది. సో ఇమీడియట్ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్స్ అయినా ఏదైనా సరే ఆ రెస్పాన్స్ సిస్టమే మారాలి. అసలు మొత్తం కంప్లీట్ గోవా సిస్టమే మారాలి. మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఫైట్ చేయాలా, లేకపోతే వాళ్ళే ఇవన్నీ తెలుసుకుని టూరిస్టులు ఇంత బాధపడుతున్నారు, ఇంత ఇదవుతున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేంజ్ చేయాలా అనేది మొత్తం సిస్టమే, గవర్నమెంట్ సిస్టమే మొత్తం మార్చాలి. ఇన్స్టెంట్గా ఉండాలి. ఏదైనా సరే ఏం చేసినా సరే ఆ రియాక్షన్ అనేది, రెస్పాన్స్ అనేది ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటే ఇలాంటి ప్రాణాలు ఇప్పుడు అరగంటలో చనిపోయాడు కదా, ఆ ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఉంటే అక్కడ బతికేవాడు కదా. బతికాడు. ఈరోజు మేము ఇంతలాగా వచ్చి ఇంత బాధపడే అంత సిచ్యువేషన్ మాకు ఉండేది కాదు కదా. లైఫ్ లాంగ్ బాధపడాలి కదా. అక్కడ అరగంటే మాకు లైఫ్ లాంగ్ మేము బాధపడుతున్నాం. మేము జస్ట్ 30 నిమిషాలు అనుకుంటాం మనం, కానీ లైఫ్ లాంగ్ మాకు బాధ. చచ్చే వరకు ఇంకా మనం మర్చిపోలేం. ఏ న్యూ ఇయర్, ఎప్పుడు న్యూ ఇయర్ వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏం వచ్చినా సరే ఇంకా మర్చిపోలేం కదా మేము. మమ్మీకి మా డాడీకి ఇంకా ఏంటంటే ఇంక లైఫ్ లాంగ్ ఇంక అంతే. వాళ్ళు చనిపోయే వరకు నాకున్న ఒక్కగానొక్క బలం ఆడే, నా స్ట్రెంత్ అంతా ఆడే లేడు. అదే నేను కోరుకున్నది ఏంటంటే మొత్తం అంతా మార్చాలి, సిస్టమే మారిపోవాలి మొత్తం. అసలు మొత్తం అంతా లేజీ, మొత్తం నెగ్లిజెన్స్గా ఉంది మొత్తం అంతా కూడా. టూరిస్ట్ అనేవాడు దేవుళ్ళలాగా చూసుకోవాలి టూరిస్ట్ని, ఎందుకంటే వాళ్ళు బతికేది వాళ్ళ మీద కాబట్టి. అలాంటి టూరిస్ట్నే మీరు ఇలా చంపేసి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా సెల్యూట్లు కొట్టడం, వీడియో తీస్తుంటే నువ్వు నచ్చింది చేసుకో అన్న టైప్లో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అదే చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఇది ఇక్కడతో వదిలేసామంటే ఇక్కడతో ఆగదు. ఇది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే చేసారులే అయ్యిందిలే, ఇది కామన్ థింగ్ అయిపోతుంది. అలా అవ్వకూడదు. ఎలా ఒక టూరిస్ట్ మీద టూరిస్ట్ అనేవాడు వచ్చాడంటే ఎంజాయ్ చేస్తాడు, అది ఏమన్నా అన్నా సరే వాళ్ళు ఏంటంటే టూరిజం మీద బేస్ అయినప్పుడు వాళ్ళు తగ్గు ఉండాలి. మనం ఏమన్నా అన్నా సరే మనము ఉండాలి. అంటే అంతేగాని బ్రూటల్గా అటాక్ చేసేసి కొట్టేసి చంపేసి మీరు ఏం చేయలేరులే అన్న టైప్లో తయారైంది అక్కడ సిస్టమ్ అంతా కూడా. వాళ్ళంతా జనం అంతా అలాగే తయారయ్యారు అక్కడంతా కూడా. ఆ రెస్టారెంట్లో ఓనర్లు అయినా ఎవరైనా సరే మొత్తం అట్లాగే ఉంటుంది. గోవా అంటేనే క్రైమ్, ఇప్పుడు క్రైమ్ బాగా పెరిగిపోయింది గోవాలో. సో ఆ క్రైమ్ అంతా తగ్గించాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద.